బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలో ఇంధన కొరత నిరసనపై యాంకర్ రష్మి చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. సింబాలిక్ గా ఇంధన కొరతపై తమ నాయకుడు ఇలా చేశాడని, ఆటో తప్ప అందులో వ్యక్తులు ఎవరూ కూర్చోలేదంటున్నారు. నిరసన తర్వాత తమ నాయకుడు ఎందుకు ఆహారాన్ని కూడా పెట్టారంటున్నారు. నిన్న ఇంధన పెరుగుదలపై నిరసనగా తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక వినూత్న నిరసన చేపట్టారు. ఒక ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించి దానిపై నేతలు కూర్చొని ప్రదర్శన నిర్వహించారు. అయితే ఆ భారీ బరువును మోయలేక ఆ ఎద్దు తీవ్రంగా ఇబ్బంది పడటం, ముందుకు కదలలేక సతమతం అవడంపై రష్మి తీవ్రంగా స్పందించారు. ఆ మోగజీవి పడిన వేదనకు వీరంతా 1000 రెట్ల ఎక్కువ శిక్ష అనుభవించాలన్నారు. ఆ వ్యక్తులకు ఇలాంటి అవస్థే రావాలంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఏదైతే అటు ఎద్దుని హింసిస్తూ కూడా నిరసన తెలిపారంటూ రష్మి చేసిన కామెంట్స్ కు సైతం కూడా వైసీపీ కౌంటర్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అసలు నిరసన సమయంలో నిజంగానే ఆటోలో జనం ఉన్నారా? అప్పుడు ఏం జరిగింది? అఖిల, ఇంధన ధరలపై ఏదైతే ఇంధన కొరతపై ఏదైతే వైఎస్ఆర్సీపీ తిరుపతి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న భూమన్ అభినయ్ రెడ్డి గత 3 రోజుల క్రితము వినూత్న నిరసన తెలియజేశాడు. ఇందులో భాగంగా ఒంటెద్దు బండిపై ఒక ఆటోను ఎక్కించి తాను ఆటోపై నిలబడి మిట్ట మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించాడు. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ పైగా ఉండడంతో కొంత ఎద్దు అసౌకర్యానికి గురైంది. ఈ సమయంలో అది ఇబ్బంది పడిన విజువల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యి, ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఏదైతే యాంకర్ రష్మి నిన్న సోషల్ మీడియాలో తన సామాజిక ఖాతాల్లో ఈ విధంగా స్పందించింది. ఈ విధంగా ఎద్దుని హింసించడం తగదు, నిరసనలు చేయడానికి వేరే మార్గాలు ఉంటాయి, ఇలాంటి అవస్థ వారికి కూడా రాదా అంటూ కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ రోజు జరిగిన నిరసనలో కేవలం సింబాలిక్గా ఇంధన ధరలు ఏదైతే ఇంధన కొరత ఇబ్బందిగా ఉండడం వల్ల ఆటోలను ఏదైతే వీటినన్నిటినీ ఎద్దుల బండే శరణ్యం అంటూ తాము ఈ విషయాన్ని తమ నాయకుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. కానీ కావాలని అక్కడ ఎద్దుని హింసించినట్లు ఎక్కడలేదో ఆ తర్వాత ఏదైతే ఎద్దుకు అవసరమైన ఆహారాన్ని కూడా తమ నాయకుడు అందించాడంటూ కూడా వారు అంటున్నారు. అయితే ఆ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎద్దు ఇబ్బంది పడింది. అయితే ఏదైతే ఎద్దును తోలే వ్యక్తితో పాటు భూమన అభినయ్ రెడ్డి మరికొంతమంది వెనక వైపున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆ వాహనం మీద ఆ బండి మీద కూర్చున్నట్టు తెలుస్తుంది. అయితే అంతకు ముందు రోజు ఏదైతే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు సిపిఎం నాయకులు కూడా ఇలాంటి నిరసనలే తెలియజేశారు. కానీ వారు తమ ఎద్దును ఉపయోగించకుండా ఏదైతే ఆటోలను వారే లాగుతూ నిరసన తెలియజెప్పిన నేపథ్యమో అయితే మొత్తం మీద అయితే వినూత్నంగా నిరసన తెలియజెప్పాలంటూ ప్రయత్నించి ఈ విధంగా విమర్శలు పాలయ్యారు. మరోవైపు తమ నాయకుడు ఏమాత్రం తప్పు చేయలేదు, భవిష్యత్తులో ఎడ్ల బండ్లే శరణ్యము, ఈ విధంగా పరిపాలన కొనసాగుతోంది, ఇక్కడ ఏపీలో ఇంధన కొరత తీవ్రంగా ఉన్న అధికార ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా నిరసన తెలియజెప్పడానికే తాము ఇలాంటి ఏదైతే ఈ విధంగా నిరసన తెలియజెప్పాడు తమ నాయకుడు అంటున్నారు. మొత్తం మీద అయితే రష్మి పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా ఆమె పైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, దామోదర్, అయితే కేవలం మూగ జీవాల్ని హింసించారనే కోణంలోనే రష్మి పోస్ట్ చేసిందనుకోవచ్చా, లేదంటే పార్టీ పరంగా చేసిందనుకోవచ్చా? సో ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది రష్మికి మద్దతుగా కూడా పార్టీ పరంగా కాకుండా అక్కడ జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. అఖిల, ఏదైతే రష్మి యాంకర్గా ఏదైతే జబర్దస్త్ యాంకర్గానో అంతకుముందు సహాయ నటిగానో తన జీవితాన్ని ప్రారంభించారు. ఎక్కడా ఆమె వివాదాల్లోకి వెళ్ళలేదు. అయితే ఎప్పుడైతే గతంలో చాలాసార్లు ఆమె ఈ విధమైన మూగ ప్రాణుల కోసము ఆమె తన వంతు కృషి చేస్తుంది. అదేవిధంగా ఆమె వన్యప్రాణి ప్రేమికురాలని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా కరోనా సమయంలో సైతము వీధి కుక్కలకు ఆహారాన్ని అందజేసింది. ఇలాంటి నేపథ్యం ఉన్న ఆమె ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఎక్కడా పనిచేయలేదు, కనీసం కామెంట్స్ కూడా చేయడం లేదు. తెలుగు కూడా సరిగా స్పష్టంగా రాని వ్యక్తి ఆమె. అయితే రాజకీయాలకు సంబంధించి ఆమె ఎలాంటి ఏ పార్టీకి ఆమె కొమ్ము కాసే పరిస్థితి కనిపించడం లేదు. అయితే కేవలం తనకు మూగజీవాల పట్ల ఉన్న సింపతిని ఏదైతే ఆ ఎద్దు ఆ సమయంలో ఎండకు బాగా ఇబ్బంది పడిన నేపథ్యంలో దాన్ని చూపిస్తూ తాను ట్వీట్ చేసే కానీ మిగతా అవసరాలు రాజకీయ ప్రయోజనాలు తనకు లేవంటూ కూడా ఆమె మరోసారి చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే రష్మి చేసిన ట్వీట్ మాత్రం సంచలనంగా మారింది. దీన్ని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తమ సామాజిక మాధ్యమాల్లో రీపోస్ట్ చేస్తున్నారు. అఖిల, దామోదర్, అయితే ఇప్పటికే అటు వైసీపీ నేతలు కూడా రష్మికి అయితే కౌంటర్స్ ఇస్తున్నారు. మరి దీనిపై మరొకసారి రష్మి స్పందించే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చా?
ఖచ్చితంగా రష్మి స్పందిస్తుంది. అదే నిన్న ఆమె పెట్టిన పోస్టులో కేవలం ఈ ఎద్దు గురించే కాక 40 కుక్కలు మరణించిన ఇష్యూపై కూడా ఆమె మాట్లాడింది. అంటే ఈ 2 ఇష్యూలను ట్యాగ్ చేస్తూ ఏదైతే ఏదైతే ఒంటెద్దు బండి మీద అభినయ్ రెడ్డి వెళ్తున్న పోస్టును ఆమె ఏదైతే విజువల్స్ను పోస్ట్ చేసింది. అంటే ఈ నేపథ్యంలో తాను కేవలం మూగజీవి ఏదైతే ఎద్దు ఆ సమయంలో ఎండకు తీవ్రంగా ఇబ్బంది పడింది, ముఖ్యంగా ఎండల తీవ్రత పూర్తి స్థాయిలో పెరిగిపోయిన సమయంలో ఆ ఎండ వేడికి తట్టుకోలేక ఎద్దు ఎగతార్చడంతో పాటు అటు నాలుక బయట పెట్టి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి కూడా మనకు విజువల్స్లో కనిపిస్తుంది. అలాంటి ఆమె విజువల్స్ను ఆమె పోస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత వైసీపీ కూడా ఆ తర్వాత మరికొన్ని పోస్టులు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ముఖ్యంగా ఆ ఎద్దుకు ఏదైతే అభినయ్ రెడ్డి ఆహారాన్ని అందించే విజువల్స్ను కూడా పోస్ట్ చేసి తమ నాయకుడు జంతువుల పట్ల చాలా ప్రేమగా ఉంటాడు, అసలు అతను వన్యప్రాణి ప్రేమికుడు, అదేవిధంగా అడవుల్లో నిరంతరం ట్రెక్కింగ్ వెళ్తూ అడవుల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తిగా కూడా తమ నాయకుడిని వారు అభివర్ణిస్తున్నారు. అఖిల ఎస్ దామోదర్, ఇక్కడ ఇద్దరు వెర్షన్లు కూడా చూస్తున్నాము. మేము మూగజీవాలను హింసించేలా చేయలేదు, కేవలం నిరసన తెలిపేందుకే సో ఖాళీ ఆటోను ఎక్కించమంటూ చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపై అటు రష్మి వెర్షన్ కూడా చూసాము. మరి దీనిపై అటు ఏదైతే టీడీపీ కూడా రీపోస్ట్ అయితే చేయడం జరుగుతుంది, చర్యలు తీసుకోవాలంటూ కూడా పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఆ విధంగా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా టీడీపీ ఈ విషయంలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే రష్మి పోస్ట్తో పాటు ఆ రోజు జరిగిన నిరసన వీడియోలను కూడా పెద్ద ఎత్తున తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంది. కృత్రిమ కొరత సృష్టించింది మీరే అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కృత్రిమ కొరతకు మీరే సృష్టిస్తారు, పెట్రోలు ఇంధనం ఏదైతే డీజిల్ ఉన్నప్పటికీ అత్యధికంగా ట్యాంకులు ఫుల్ చేయించి కావాలనే ఇలాంటి సీన్ని క్రియేట్ చేయడానికి వైసీపీ ప్రయత్నించిందంటూ టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. టీడీకి అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో యూట్యూబ్లో పోస్టులు చేసే వ్యక్తులు ఈ కృత్రిమ ఇంధన కొరత సృష్టించింది కూడా వైసీపీ కాయటరే. వైసీపీ వారే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. తర్వాత ఇలాంటి మూగజీవాలతో నిరసన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఎంత కుట్ర వెనుక వీరే ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి. దీనికి తగ్గట్టుగానే వారు రష్మి ఏదైతే ఆ వీడియోను పోస్ట్ చేసిన తర్వాత వాటిని వీరు అందిపుచ్చుకొని మరింత వేగంగా తమ సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టును రిట్వీట్ చేయడమే కాకుండా మరికొంతమంది సొంతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఏకంగా ఈ వీడియోను పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో హల్చల్ చేయిస్తున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.